హాయ్, నేను విజయ్. ఒక 2 days లేను ఊర్లో, బయటికి వెళ్ళా. అయితే ఆ బయటికి వెళ్ళినప్పుడు ఏమైందంటే, నన్ను పిఎస్కి తీసుకెళ్ళారు. ఓ లాడ్జ్లో ఉన్నాను నేను. లాడ్జ్లో ఉంటే లాడ్జ్లో అమ్మ నాన్నతో మాట్లాడుతుంటే ఏదో వైరాగ్యంగా చచ్చిపోతే ఏమవుతుంది, చచ్చిపోతే ఈ రోజుకి ఒకటి రేపటికి రెండు అని చెప్పి ఏదో ఇట్లే మాట్లాడితే మరి ఆ లాడ్జ్ వాళ్ళు విన్నారో ఎవరిన్నారో తెలియదు, కానీ మొత్తం మీద పిఎస్కి కాల్ చేశారు, పిలిపించారు, కూర్చోబెట్టారు, అంతా చేశారు. నాకు ఇక చాలాసేపు 3 hours అయిపోయింది అక్కడే, 2-3 hours అయింది అక్కడే కూర్చున్నా. ఇక బయటికి రానేమో అనుకున్నా. ఇంకా చిన్న దెబ్బ పడలేదు నా మీద, కానీ బయటకు వచ్చిన. ఎట్లా వచ్చినా అనేది అమ్మవారి దయ వల్లనే వచ్చిన కదా. సరే, ఈ వీడియో దీంతో పాటు ఇంకో విషయం చెప్పాలి. ఈ మధ్య ఫేస్బుక్లో నిర్మలా సీతారామన్ గారు డబ్బులు ఇన్వెస్ట్ చేయిస్తే ఏంటి దానికి వడ్డీలాగా ఇస్తారు ఏదో గవర్నమెంట్ సైడ్ నుంచి అని చెప్పి వచ్చిన వీడియో వస్తే నేను దాంట్లో అమౌంట్ పెట్టా, 24,265 రూపీస్ పెట్టి పెట్టినాక నెక్స్ట్ సెకండ్ నాకు అర్థమైపోయింది. అంటే అమౌంట్ పంపించేసా, నెక్స్ట్ సెకండ్ నాకు అర్థమైపోయింది ఫ్రాడ్ అయిందని చెప్పి. వెంబడే పోలీస్ స్టేషన్కి కాల్ చేసా, అన్నీ చేసా, బ్యాంక్ అకౌంట్స్ బ్లాక్ చేసా, అన్నీ చేసా. కానీ అందరికి చెప్తే ఏమన్నారంటే అందరు నవ్విర్రు, రావు నీకు డబ్బులు రిటర్న్ రావు. కానీ నేను వాళ్ళ దగ్గర నుంచి ఆ 24,000 మళ్ళీ వసూలు చేసుకున్నాను. ఆ టాలెంట్ ఉంది నా దగ్గర. అది నేను ఎలా వసూలు చేసుకున్నా, కేవలం నేనే చేసినా అనుకుంటే తప్పు. కానీ నా వెనకాల ఎవరో ఉన్నారు చేయించిన వాళ్ళు. అది కనిపించే శక్తి కావచ్చు, కనిపించని శక్తి కావచ్చు, కానీ నా వెనకాల ఉండి నడిపించారు. నేను చేసినదా అవి వచ్చేసిన డబ్బులు, ఇట్స్ ఓకే. అదొక విషయం. నేను ఇప్పుడు పిఎస్ విషయం చెప్పా, బయటకు వచ్చేసా. నా సొంత తెలివితేటలతోటే నేను ఇవన్నీ చేశా. కానీ ఆ తెలివితేటలు ఇచ్చిన ఈశ్వరుడు ఒక ఆయన ఉన్నాడు కదా. సరే, నాకు చాగంటి గారివి, గరికపాటి గారివి వీడియోస్, ప్రవచనాలు, శివ మహాపురాణం ఇట్లాంటివి వినడం చాలా ఇష్టం. ఈరోజు నేను ఒక 2-3 days గుడిలో పూజారండి. నేను గుడికి వెళ్ళలేదు. ఇప్పుడు నన్ను ఉద్యోగులను తీసేస్తారంట. ఏది నేను అంటే నా మెంటల్ కండిషన్ బాగాలేదని చెప్పి అందరూ అదే అనుకుంటారు ఇంచుమించుగా. సో నేను అనేది ఏంటి అంటే, ఇప్పుడు శివాజీ అనసూయ వేరే టాపికే లేదా? నాలాంటి వాడిని పట్టుకోండి, నాలాంటి వాడు ఎవడో ఒకటి దొరుకుతుంది, వాడిని పట్టుకోండి, వాడిని అడగండి వాడి ప్రాబ్లమ్స్ ఏంటి అనేది తెలుస్తుంది కదా. ఏదో ఒక ఆలోచన బయటకు వస్తుంది కదా. సామాన్యుని ఇంటర్వ్యూ చేస్తే వాడి సమస్యలు ఏంటో తెలుస్తాయి, కానీ ఇంటర్వ్యూ చేయకుండా వాడిని మీ అంతలో మీరే కొట్టుకుంటూ పోతే ఎంతసేపు ఏం లాభం? వేస్ట్ ఆఫ్ ఇష్యూ అది. బట్టలు వేసుకోవట్లేదా ఆడవాళ్ళు, ఇవన్నీ సంబంధం లేదు. నీతులు చెప్తే బూతులు వస్తాయి. ఎందుకు వస్తాయి? నీతులు చెప్పే వాళ్ళకి అర్హత ఉందా లేదా తెలుసుకోవాలి ఫస్ట్. బూతులు ఎందుకు వస్తాయి? వాళ్ళు బూతుల్ని నీతుల్లాగా మాట్లాడితే వస్తాయి. కాబట్టి ఇది వేస్ట్ ఇష్యూ. ఇది ఫేస్బుక్లో పోస్ట్ చేయడానికి వీడియో అంతా ఇస్తున్నా. ఎవరైనా చూస్తారా చూడరా నాకు తెలియదు, కానీ ఏదో నా మనసుకు బాధ అనిపించింది, అంతే పెడుతున్నా. చూద్దాం. బై.